గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి 5th క్లాస్ సంబంధించి మనకు వర్క్ బుక్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5th క్లాస్ తెలుగు సంబంధించి వర్ణమాల వర్క్ బుక్ ఇది. అభ్యాస పత్రం 1 సాధన చేద్దాం. బోధనాంశం అచ్చులు హల్లులు. అసలు అచ్చులంటే ఆ నుంచి అమ్మ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. కా నుంచి రౌతి వరకు ఉన్న వాటిని హల్లులు అని అంటారు. ఇక్కడ మనం చూసిన ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూడండి. వీటిలో ఆ, రా, వా, ప ధ్వనులతో మొదలయ్యే బొమ్మలను అక్షరాలతో జతపరచండి అని అన్నాడు. ఇప్పుడు మనం వీటిని అక్షరాలతో జతపరచడం చేద్దాం. ఈ బొమ్మ వడ. వడ అనేది వా అనే అక్షరంతో మనకి మొదలవుతుంది కాబట్టి వడ. వడ వా అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి వాని కలిపాం. ఇది ఆవు. ఈ ఆవులో ఆ అనే అక్షరంతో మొదలవుతుంది కాబట్టి ఈ ఆతో జతపరచడం జరిగింది. మరి ఇది పలక. పలక. ఈ పలకలో పా అనే అక్షరంతో మొదలైంది కాబట్టి పా అనే అక్షరం ఇక్కడ ఉంది కాబట్టి దాంతో జత. ఇది రథం. రథం. రా అనేది అక్షరంతో మొదలైంది కాబట్టి రాతో జతపరచడం జరిగింది. నెక్స్ట్ ఆలోచించండి, సొంతంగా ఆలోచించి సొంతంగా రాయండి. స్వీయ రచన అన్నమాట. కింది బొమ్మలను చూసి లోపించిన అక్షరాలను రాయండి అన్నాడు. ఇక్కడ గా మాత్రమే ఉంది. ఇది ఈ బొమ్మను చూస్తే ఏగా ఇది కాబట్టి రెండో ఈ రాయాలి. ఈగా. ఇది దండ. డాక్ సున్నా పెడితే దమ్ ఆల్రెడీ ఉంది, డా రాయాలి. నెక్స్ట్ ఇది మంచం. మాక్ సున్నా పెడితే మమ్ ఉంది, చాక్ సున్నా పెడితే చమ్ రాయాలి. ఇది లవంగం. లా వా వాక్ సున్నా పెడితే వం లవం, గాక్ సున్నా పెడితే గమ్ లవంగం. ఇది తల. తల. గాకు సున్నా పెడితే గమ్ ట గంట. ఈ విధంగా మనకి అభ్యాస పత్రం 1 అనేది వర్ణమాలకు సంబంధించి మొట్టమొదటిది వర్క్షీట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనము ప్రతి వర్క్షీట్ కూడా ఏ విధంగా చేయాలో చేద్దాం. వర్ణమాల సాధన చేద్దాం. అభ్యాస పత్రం 2 బోధనాంశం అచ్చులు హల్లులు. ఇది 5th క్లాస్ తెలుగుకి సంబంధించి వర్క్షీట్. ఇది ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి. అచ్చు అక్షరానికి 0 చుట్టండి. అచ్చు అక్షరానికి ఆలయం. ఆలయంలో ఆ అనే అక్షరము అచ్చు కాబట్టి ఆకి సర్కిల్ చేయడం జరిగింది. ఊట. ఊటలో రెండో ఊ అనేది అచ్చు కాబట్టి రౌండప్ చేయడం జరిగింది. యువతల. ఈ అనే అక్షరం అచ్చు కాబట్టి అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ వరకు ఉంటాయన్నమాట అచ్చులు, వాటికి రౌండప్ చేయడం. ఈదడం. ఈదడంలో రెండో ఈ అనేది అచ్చు కాబట్టి రౌండప్ చేయడం జరిగింది. ఉతకడం. ఉతకడంలో ఊ అనేది అచ్చు. ఏలా. ఏ రెండో ఏ అనేది అచ్చు. ఓడ. రెండో ఊ అనేది అచ్చు. ఔరా. ఔ అనేది అచ్చు. అరక. ఆ అనేది అచ్చు. ఎచట. ఏ అనేది అచ్చు. ఈ అచ్చు అనే అక్షరానికి మాత్రమే 0 చుట్టమన్నాడు. 0 చుట్టడం జరిగింది. ఓకే. క్రింది పదాలను చదవండి. హల్లు అక్షరానికి 0 చుట్టండి అన్నాడు. ఎండ. ఏకి 0 పెడితే ఏం డా. డా అనే అక్షరం హల్లు. ఈగ. ఇక్కడ గా అనే అక్షరము హల్లు. ఆట. టా అనే అక్షరం హల్లు. ఇలా. లా అనే అక్షరం హల్లు. ఉమ. మా అనే అక్షరం హల్లు. అలా. లా అనే అక్షరం హల్లు. ఊక. కా అనే అక్షరం హల్లు. కల. లా అనే అక్షరం హల్లు. ఒకటివ. ఇక్కడ ఒకటివలో కా అనేది హల్లు అవుతుంది, టా అనేది హల్లు అవుతుంది, వా అనేది హల్లు అవుతుంది. ఐదవ. ఐ అనేది మాత్రమే వచ్చు. దా వా ఈ రెండు కూడా హల్లులు. ఓకే. మరి
కింది పదాలను సరిచేసి రాయండి. ఇక్కడ చూడండి కా రా ఆ ఉంది, అరక. సరిచేసి ఆ పదాలు వరుస క్రమం అనేది కరెక్టా లేదు సరిచేసి రాయాలి. ఇది చూడండి నా సా పా ఉంది అంటే ఇది పనస. ఈరోజు చూడండి చా రానా ఉంది, కాదు చరణ కాదు రచన, రచన రచన. ఇక్కడ గా నా షే అనుసుంది, ఇది శనగ. వాడద ఉంది, వడద కాదు దవాడ, దవాడ. లాకప ఉంది, లకప కాదు కలప లేదా పలక. ఎలాగైనా రాయొచ్చు. ఓకే, ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. కింది గల్లులోని అక్షరాలతో పదాలను తయారు చేయండి, వాటిని రాయండి అన్నాడు. ఈలా ఈలా, ఈతో ఈత ఈత, ఈగ ఈగ. తర్వాత లాత లత, దాన్ని ఉల్టా చేస్తే తాల తల, నాగ నగ, పడగ పడగ, గడ గడ గడగడ. తర్వాత ఇంకేం రాయొచ్చు, ఊత ఊత. ఈ విధంగా మనము ఆలోచించి సొంతంగా రాయడం అనేది వర్క్షీట్ నెంబర్ 2 అయింది. నెక్స్ట్ వర్క్షీట్ చూద్దాం. సరళ పదాలు సాధన చేద్దాం. అభ్యాస పత్రం 3 బోధనాంశం సరళ పదాలు. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను చదవండి. గడిలో ఉన్న అక్షరాన్ని పదాల్లో గుర్తించి 0 చుట్టండి. గడిలో ఉన్న అక్షరాన్ని పదాలలో గుర్తించి 0 చుట్టండి. గడిలో ఉన్నది ఇక్కడ హ అనే అక్షరం ఉంది, ఇక్కడ లహరి హాకి రౌండ్ చేయాలి, హంస హాకి రౌండప్ చేయాలి, ఊహ హాకి రౌండప్ చేయాలి, సహకారం హాకి రౌండప్ చేయాలి. ఈ గడిలో ఉన్న అక్షరం తా. ఈ తా అనే అక్షరానికి మనము ఇప్పుడు ఏం చేయాలంటే రౌండప్ చేయాలి. తడక తా, తాత తా, జాతర తా, పతంగి తా. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడున్న అక్షరం జా, గజం జాకి రౌండప్ చేశాను, గిరిజ జాకి రౌండప్ చేశాను, అలజడి జాకి రౌండప్ చేయాలి, భజన జాకి రౌండప్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా 5th క్లాస్ సంబంధించినవి. ఇవి వర్క్షీట్ నెంబరు 3 ఇది. నెక్స్ట్ రవం వాకి రౌండప్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ గడిలో ఉన్నది వా కాబట్టి. వస వాకి, కవనం వాకి, భవనం వాకి రౌండప్ చేయడం. ఇక్కడ మాకి రౌండప్ చేయమంటున్నాడు. జమ మాకి, ఆమడ మాకి, ఎడమ మాకి రౌండప్ చేయాలి, ఓమ మాకి రౌండప్ చేయడం జరిగింది. అక్షరాన్ని పదాల్లో గుర్తించి, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అక్షరాన్ని ఈ పదాల్లో గుర్తించి రౌండప్ చేయమన్నాడు. నెక్స్ట్ ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. ఇదేమిటిది, బొమ్మల పేర్లు రాయండి, క్రింది బొమ్మల పేర్లు రాయండి అన్నాడు. ఇది ఈల, ఇది పలక పలక పలక, ఇది తబల తబల తబల, ఇది ఊయల రెండవ రాయాలి, యా ల ఊయల, ఇది కమలం కమలాక్షణ ప్రత్యయం కమలం. ఇదేంటంటే ఇది శనగలు కాబట్టి మనము పాత బుక్లో అయితే ఒకే ఒక శనగ ఇవ్వడం జరిగింది, కొత్త బుక్లో శనగలు ఇవ్వడం జరిగింది కాబట్టి శనగ శనగ. ఓకే, ఈ విధంగా మనము అభ్యాస పత్రం 3 అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సరళ పదాలు అభ్యాస పత్రం
4 సాధన చేద్దాం బోధనాంశం బొమ్మల పేర్లు రాయడం. ఇది 5th క్లాసు వర్క్ బుక్ తెలుగుకు సంబంధించి. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది బొమ్మలను చూడండి, సరైన పదాన్ని గుర్తించండి. ఈ బొమ్మను చూస్తే ఇది ఒక తల, ఇది ఒక సవరం. సవరం ఎక్కడుంది? సర్వం ఇది కాదు. సవరం సవరం పదాన్ని గుర్తించడం జరిగింది, అండర్లైన్ చేశాను. ఇదేంటిది? చదరంగం. చద రాక్షణ పడితే రం, గాక్షణ పడితే గం, చదరంగం ఇది అవుతుంది. ఇవి కూడా చదరంగం కాదనమాట. ఇది కమలం. లాక్షణ పడితే లం, కమలం ఇది కమలం. ఇంకేవి కూడా కమలం కాదు. ఇది పడవ. పడవ ఇక్కడ ఉంది. ఇది అరక. నాగల్ని అరక అని అంటారు. అరక. చదరంగం, సవరం. ఈ బొమ్మను చూసి మనము ఆ పదాన్ని గుర్తించడం జరిగింది. ఓకే, ఇది అభ్యాస పత్రం 4. ఆలోచించి సొంతంగా రాయడం. స్వీయ రచన. క్రింది వాక్యాలలో బొమ్మకు బదులు దాని పేరును రాయండి అన్నాడు. రమ జడ వేసుకుంది. ఇక్కడ జడ కనిపిస్తుంది. రమ ఆ బొమ్మ ప్లేసులో మనము జడ. నెక్స్ట్, పాప ఊయలలో ఆడుతుంది. ఈ ఊయల బొమ్మ ప్లేస్లో ఊయల ఇలా రాయాలి మనం. ఊయలలో ఆడుతుంది. దేవుని మెడలో దండ ఉంది. అంటే ఈ బొమ్మ ప్లేస్లో దండ, దాక్షణ పెడితే దండ, దేవుని మెడలో దండ ఉంది. వనజ గంట కొడుతుంది. అంటే ఈ గంట ప్లేస్లో ఇక్కడ మనము గాక్షణ పెడితే గంట, వనజ గంట కొడుతుంది. సరిత కమల పువ్వు తెంపుతుంది. అంటే ఇది కమలం పువ్వు కాబట్టి సరిత కమలం తెంపుతుంది అని ఈ విధంగా మనము రాసుకోవాలి.